హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాము. క్వశ్చన్స్ అని అనుకోండి, లేకపోతే ఫ్యాక్ట్స్ అని అనుకోండి, వాటిని గురించి తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకో ఇతరులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్కి పెద్దగా రీచ్ లేదండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి షేర్ చేశారనుకో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మేము అంత మంచి వీడియోలు చేస్తాం. ఇంకా ఫాస్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేవుడు మనకు 7వ రోజున విశ్రాంతి దినముగా ఇస్తే మనం ఎందుకు దేవుని ఆదివారం రోజు ఆరాధిస్తున్నాము? దేవుని ఆదివారమే ఆరాధించాలని చెప్పేసి బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మనం ఎందుకు ఆదివారమే దేవుణ్ణి ఆరాధించాలి? దీని గురించి పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం దేవుని ఆదివారమే ఎందుకు ఆరాధించాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, మార్కు సువార్త 16వ అధ్యాయం 2 నుంచి 9వ వచనము, లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన దినము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి 3వ దినమున లేచిన దినము, అదే ఆదివారము. అందుకే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆదివారం రోజు ఆరాధిస్తాము. మరి అంతేకాకుండా అప్పట్లో ఉన్న అపోస్తులు భక్తులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆదివారం రోజే ఆరాధించారు. దీనిని గురించి మనము అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనంలో చూసుకోవచ్చు. మరి అంతేకాకుండా మనం అందరము నూతన నిబంధనకి చెందిన వారం కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన దినముని మనం అందరం ఆరాధిస్తాము. సబ్బాతిని క్రైస్తవులు ఆచరించాలా? ప్రభువైన యేసుక్రీస్తు వారే సబ్బాతిని ఆచరించారు. యేసుక్రీస్తు వారిని నమ్మే మనం ఎందుకు సబ్బాతిని ఆచరించకూడదు? అసలు సబ్బాత్ అంటే ఏంటిది? సబ్బాత్ అంటే దేవుడు మనకు 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆ 7వ రోజునే సబ్బాత్ అని అంటాము. సబ్బాత్ని సింపుల్గా చెప్పాలంటే దేవుని ఆరాధించే దినమే సబ్బాత్. అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ సబ్బాత్ని పాటించేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ సబ్బాత్ని పాటించారు. కానీ క్రైస్తవులమైన మనము ఈ సబ్బాత్ని పాటించాలా అంటే నో, పాటించకూడదు. ధర్మశాస్త్రంలో ఉన్న సబ్బాత్ని క్రైస్తవులమైన మనం ఎందుకు పాటించకూడదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఆచరించి నెరవేర్చారు కాబట్టి మనం సబ్బాత్ని ఆచరించాల్సిన పని లేదు. దీనిని గురించి మనము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూసుకోవచ్చు. మరంతే కాకుండా సమస్త జనులకు నేను విశ్రాంతి కలగజేతునని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. దీనిని గురించి మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూసుకోవచ్చు. మరంతే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదివారం పునరుత్థానుడయ్యాడు కాబట్టి మనము సబ్బాత్ని అంటే శనివారంని కాకుండా ఆదివారం రోజున దేవుని ఆరాధిస్తాము. మరి ఇప్పుడు ఈ సబ్బాత్ని ఎవరు పాటిస్తారంటే సెవెంత్ డే అడ్వాన్స్ చర్చ్ వాళ్ళు, యూదులు ఈ సబ్బాత్ని పాటిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సబ్బాత్ రోజున అంటే విశ్రాంతి దినం రోజున సూచక క్రియలు అద్భుతాలు చేస్తూ ఉంటే కొందరు వచ్చేసి నువ్వు విశ్రాంతి దినమును పాటించవా, సబ్బాత్ను పాటించవా అని అంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు కాదని చెప్పేసి మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో చూసుకోవచ్చు. ఇవన్నిటిని మనం పరిశీలించినట్లయితే మనకేం అర్థమవుతుందంటే క్రైస్తవులమైన మనము సబ్బాతిని ఆచరించాల్సిన పని లేదు. వరల్డ్ మెడికల్ సింబల్కి మోసెస్ బ్రాంజ్ పోల్కి అంటే మోసే సర్పాన్ని ఎత్తుతాడు కదా, దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిల్వకి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటే అదేంటిది? వీటిని గురించి మీకు తెలియాలంటే బైబుల్లోనే ఒక స్టోరీ తెలియాలి. అది ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5 నుంచి 8, 9 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే మోసే ఇశ్రాయేల్ ప్రజలని అరణ్యంలో తీసుకొని వస్తుండగా వాళ్ళు ఏమని సనుగుతారంటే మాకు ఇక్కడ సరి అయిన ఆహారం లేదు, నీళ్లు లేవని చెప్పేసి మోసే మీద దేవుడైన యెహోవా మీద సనుగుతారనమాట. అప్పుడు యెహోవా వారి మధ్యలోకి సర్పాలను పంపిస్తాడు. ఆ సర్పాలన్నీ ఇశ్రాయేల్ ప్రజలను కాటేసి చంపుతున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏమని వేడుకుంటారంటే మేము నీకు విరుద్ధంగా మాట్లాడి పాపం చేశాము, మా మధ్యలో నుంచి ఈ పాములను తొలగించు అని వేడుకున్నప్పుడు దేవుడైన యెహోవా మోసేతో ఇలా సెలవిస్తాడు, నీవు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం పైన నిలబెట్టు, అది చూసిన ప్రతి ఒక్కరు బ్రతుకుతారన్నప్పుడు మోసే ఆ ఇత్తడి సర్పాన్ని చేసి ఆ స్తంభం పైన నిలబెట్టినప్పుడు పాము కాటు వేయబడ్డ ప్రతి ఒక్కరు ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు బ్రతుకుతారు. సేమ్ ఇలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడతాడని చెప్పేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇలాగుననే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మరణించి ఎత్తబడ్డారు. ఆ సిలువ దగ్గర మనకందరికీ రక్షణ ఉన్నది. అప్పుడు ఎలాగైతే ఇశ్రాయేలీయులందరూ ఆ ఇత్తడి సర్పాన్ని చూసి మరణంలో నుంచి జీవంలోకి వచ్చారో మనమందరం కూడా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందాము. ఈ సింబల్స్ అన్నీ అంటే వరల్డ్ మెడికల్ సింబల్ అయినా, ఇండియన్ మెడికల్ సింబల్ అయినా, మోసెస్ బ్రాంజ్ పోల్ అయినా, జీసస్ క్రాస్ అయినా, ఇవన్నీ సింబల్స్ కూడా జీవమునకు సాదృశ్యంగా ఉంటుంది.
క్రైస్తవులు ఓన్లీ వెజిటేబుల్సే తినాలా అంటే కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలా, మాంసం తినకూడదా? ఒకవేళ మాంసం తింటే ఏమేం తినొచ్చు, ఏమేం తినకూడదు, దీనిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమని ఉంటుందంటే మొక్కలు ఆకుకూరలు తినొచ్చు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మళ్ళా అదే ఆదికాండము 9వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంటుందంటే ప్రాణము గల సమస్త జీవచరములను మీకు ఆహారము చేసేదను అని చెప్తాడు. తర్వాత దేవుడు లేవియ కాండంలో ఇశ్రాయేలులతో ఒక నిబంధన చేసుకుంటాడు. అదేంటిదంటే పరిశుద్ధమైనవి తినాలి, అపరిశుద్ధమైనవి తినకూడదు అని చెప్పేసి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లేవియ కాండము 11వ అధ్యాయం మొత్తం దాని గురించే ఉంటుంది. లేవియ కాండము 11వ అధ్యాయం 7వ వచనంలో పందిని తినకూడదు, గద్దను తినకూడదు, డేగని తినకూడదు, ఇలా చాలా వాటిని తినకూడదు అని చెప్తాడు. ఇంకో దగ్గర ఏం చెప్తానంటే దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చూసుకున్నట్లయితే పరిశుద్ధమైనవి తినాలి. ఎలాగంటే గొర్రె పిల్లను, మేక పిల్లను, ఎద్దును, లేడిని, ఇలాంటి వాటిని తినవచ్చు. అదే 14వ అధ్యాయం 8 నుంచి 19 వరకు చూసుకున్నట్లయితే పందిని తినకూడదు, కొంగను తినకూడదు, గబ్బిలాలను తినకూడదు, ఇలా చాలా వాటిని తినకూడదు అని చెప్తాడు. కానీ ఇదంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చాక, నూతన నిబంధన వచ్చాక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా ఇది తినాలి అది తినకూడదని ఒక్కసారి కూడా చెప్పలేదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 9 నుంచి 15 వరకు చూసుకుంటే దేవుడు పేతురుకు ప్రత్యక్షమై అన్ని రకాల జంతువులను తినవచ్చు అని చెప్తాడు. మనం ఎందుకు పాత నిబంధనలో చెప్పినవి కొన్ని పాటించకూడదు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేసి పాత నిబంధన నెరవేర్చారు. దీనిని గురించి మనము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో చూసుకోవచ్చు. 1 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారము మనం ఏది తిన్నా కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినాలి. యూఫ్రటీస్ నది ఎండిపోవడానికి యేసుక్రీస్తు వారి రెండో రాకడికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు ఈ యూఫ్రటీస్ నది ఎక్కడ ఉంది? ఈ యూఫ్రటీస్ నది ఎక్కడ పుట్టింది? ఈ యూఫ్రటీస్ నది ఎక్కడ పుట్టిందంటే ఆది కాండము 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చూసుకుంటే ఈ యూఫ్రటీస్ నది ఏదేను వనంలో పుట్టింది. ఈ యూఫ్రటీస్ నది టర్కీలో ఉంది. ఈ నది చాలా పురాతనమైనది. ఈ నది లైఫ్ బ్లడ్ అని చెప్పవచ్చు. ఈ యూఫ్రటీస్ నది ఎంత పురాతనమైనదంటే మెస్పటోమియా నుంచి చాలా ఎంపరర్స్ని చూసింది. లైక్ సమ్మేరియన్స్, అకాడియన్స్, బాబిలోనియన్స్, అసీరియన్స్, ఇలా చాలామంది ఎంపరర్స్ని చూసింది. ఈ రాజ్యాలన్నీ కూడా ఈ యూఫ్రటీస్ నది మీదే డిపెండ్ అయ్యాయి. ఇంకా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుని దూత యూఫ్రటీస్ నది మీద తన పాత్రను పోసినప్పుడు ఆ యూఫ్రటీస్ నది మొత్తం ఎండిపోతుందంట. ఈ యూఫ్రటీస్ నది ఎండిపోయినప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వస్తాయంట. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో యూఫ్రటీస్ నది కింద 4 దేవదూతలను దేవుడు బంధించి ఉంచాడంట. ఈ దేవదూతలు యూఫ్రటీస్ నది ఎండిపోయినప్పుడు బయటికి వస్తాయంట. బయటికి వచ్చేసి ఈ భూమి మీద ఉన్న 1/3 అంటే ఈ ప్రజెంట్ టైం ప్రకారము 2.67 బిలియన్ మందిని చంపేస్తుందంట. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. అదే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అని ఉంటుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ నది పూర్తిగా ఎండిపోయినప్పుడు దేవుని రాకడ దగ్గరగా ఉందని మనకు అర్థమవుతుంది. ఈ నది ఇప్పటికే చాలా వరకు ఎండిపోయింది. నీవు దేవుని రాకడను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నావా? పాత నిబంధనలో ప్రవక్తలందరికీ యెహోవా కనిపించాడా, యేసుక్రీస్తు కనిపించాడా? దేవుడు అంటారు నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనంలో, మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. అంటే ఆయనను ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదంట. ఒకవేళ ఆయన ముఖమును చూస్తే బ్రతకరంట. దీని ప్రకారం చూస్తే పాత నిబంధనలో ప్రవక్తలందరికీ కనిపించింది యేసుక్రీస్తే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పాత నిబంధనలో యేసుక్రీస్తు ఉన్నాడా అని. అంటే ఉన్నాడు. అబ్రహాము యేసుక్రీస్తుని చూశాడు, యేసుక్రీస్తు కూడా అబ్రహాంని చూశాడు. దీనిని గురించి మనం ఆది కాండము 18వ అధ్యాయం 1వ వచనంలో చూసుకోవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుంచి 58 వరకు చూసుకోవచ్చు. మోసే కూడా యేసుక్రీస్తును చూశాడు. యేసుక్రీస్తు వారు కూడా మోసేను చూశారు. దీనిని గురించి మనము నిర్గమకాండము 19వ అధ్యాయం 20వ వచనంలో చూసుకోవచ్చు. నిర్గమకాండము 33వ అధ్యాయము 17 నుంచి 23 వరకు చూసుకోవచ్చు. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసుకోవచ్చు. దావీదు కూడా యేసుక్రీస్తును చూశాడు. దీనిని గురించి మనము కీర్తనలు 110 1వ వచనంలో చూసుకోవచ్చు. దానియేలు కూడా యేసుక్రీస్తును చూశాడు. దీనిని గురించి మనము దానియేలు 7వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చూసుకోవచ్చు. షడ్రక్, మేషక్,
మేషక్ అబేద్నెగోలు కూడా యేసుక్రీస్తును చూశారు. దీనిని గురించి మనము దానియేలు 3వ అధ్యాయం 25వ వచనంలో చూసుకోవచ్చు. మరి అంతేకాకుండా హేజికేలు కూడా యేసుక్రీస్తును చూశాడు. దీని గురించి మనము హేజికేలు 1వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చూసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళందరూ చూసింది యేసుక్రీస్తునే. అంటే యెహోవా దేవుడు లేడని కాదు, యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు కూడా మాట్లాడారు. కానీ వీళ్ళందరూ చూసింది యేసుక్రీస్తునే. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఏమని చెప్తారంటే, ఏ నరుడు కూడా నన్ను చూడలేదు అని చెప్తారు. మరి అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు అని చెప్తాడు. మరి ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా చూడాలి, దేవుడు ఎలాగుంటాడంటే, అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని అంటారు. అంటే యేసుక్రీస్తు వారు యెహోవా ఒక్కరే అని మనకు అర్థమవుతుంది. అందుకే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఆరాధిస్తాము, ప్రార్థిస్తాము. బైబుల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా 10th ప్లేస్లో ఉన్నది హనోక్. ఈయన 365 సంవత్సరాలు బ్రతికారు. ఈయన ఇంకా చనిపోలేదు. ఈయన దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఇతని గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చూసుకోవచ్చు. ఇంకా 9th ప్లేస్లో ఉన్నది లేమెక్. ఈయన 777 సంవత్సరాలు బ్రతికాడు. ఈయన గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయము 31వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 8th ప్లేస్లో ఉన్నది మహల్లాలేల్. ఈయన 895 సంవత్సరాలు బ్రతికారు. ఈయన గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయం 17వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 7th ప్లేస్లో ఉన్నది ఎనోష్. ఈయన 905 సంవత్సరాలు బ్రతికారు. దీనిని గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయం 11వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 6th ప్లేస్లో ఉన్నది కెయినాను. ఈయన 910 సంవత్సరాలు బ్రతికారు. ఈయన గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయము 14వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 5వ ప్లేస్లో ఉన్నది సేత్. ఈయన 912 సంవత్సరాలు బ్రతికారు. ఈయన గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయం 8వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 4th ప్లేస్లో ఉన్నది ఆదాము. ఈయన 930 సంవత్సరాలు బ్రతికారు. దీనిని గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 3rd ప్లేస్లో ఉన్నది నోవాహు. నోవాహు 950 సంవత్సరాలు బ్రతికారు. దీనిని గురించి మనము ఆదికాండము 9వ అధ్యాయం 29వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 2వ ప్లేస్లో ఉన్నది ఏరేదు. ఈయన 962 సంవత్సరాలు బ్రతికారు. దీనిని గురించి మనము ఆదికాండము 5వ అధ్యాయం 20వ వచనంలో చూసుకోవచ్చు. ఇంకా 1st ప్లేస్లో ఉన్నది ఎవరో మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళు కింద ఆయన ఎవరో, ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికారో కింద కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ప్రైజ్ ద లార్డ్.